హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను రాగి పిండి పూరీలండి. రాగి పిండి ఏమో ఒక గరిట వేసుకున్నాను, 2 గరిటెలు గోధుమ పిండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో మనం టేస్ట్కి తగ్గ ఉప్పు, నూనె వేసుకొని పూరి ముద్దలా కలిపేసుకోవాలి. ఏంటనండి, నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, అందుకే ఎక్కువ చెప్పను. ఇలా బాగా కలిపేసుకోవాలండి. మనం నూనె వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక అప్పుడు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మనం పిండ్లు కలిపేసుకొని అందులో ఉప్పు, నూనె వేసుకొని ఇలా కలిపేసుకున్నాక అందులోనే మనం నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపేసుకొని పూరీలా చేసుకోవాలండి. ఇది మనం కలిపి విధానంలో బాగుండాలి. ఎందుకంటే మీకు చోడిపిండి ఎప్పుడుని బేగా ముద్దలా ఉండదు, జీమాన్ ఉండదు, అది పొడి పొడిగా అయిపోతుంటుంది. అందుకని బాగా కలుపుకోవాలండి ఎప్పుడుని. కొద్దిగా నూనె రాసుకొని పక్కన పెట్టుకోండి. లోపల పూరీ కూర చేసుకోవచ్చు. అది ఆల్రెడీ చేశానండి. ఓన్లీ పూరీలకే చూపిస్తున్నాను. ఇలా పూరీలు చిన్న ఉండలా చేసుకొని పూరీలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇలా నూనెలో వేయించుకోవాలండి. నూనె మరిగాక వేసుకోవాలండి. నూనె మరగకుండా ఉంటే ఇలాగ వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పూరీలు రెడీ అయిపోయాయి. రాగి పూరీలు, సోడిపిండి పూరీలు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.